ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణకు మోడీ పర్యటన వేళ ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోస్ నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఫ్రెండ్స్, సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఆ పార్టీ సీనియర్ నేత గోషమ్మాల్ ఎమ్మెల్యే రాజసింగ్ మరోసారి అలకబూనారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రథయాత్ర ప్రారంభోత్సవానికి సైతం ఆయన దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ కమలం వాణిగా వినిపించిన ఏకైక ఎమ్మెల్యే అయినా తనకు ఈసారి బీజేపీ ఎల్పీ టీంలో చోటు కల్పించకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. రాజాసింగ్ అలక. ఎన్నికల ముందు టికెట్ రాలేదని నేతల అలకలు బుజ్జగింపులు శరమాబులే. కానీ లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ ఎమ్మెల్యేలు అలకబునడం ఎక్కడ పార్టీకి తలనొప్పిగా మారింది. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత గోషమ్మాల్ రాజసింగ్ బీజేపీ అధిష్టానంపై అలకబునారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన రథయాత్రల వాహనాలకు చార్మినగర్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేది. అలాగే భువనగిరి బహిరంగ సభకు కూడా హాజరు కాలేదు. బీజేపీ ఎల్పీ పదవి దక్కపోవడంతోనే ఆయన మనస్తాపానికి గురైనట్లు సమాచారం. దీంతో పార్టీకి రాజాసింగ్ మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గోషమ్మాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్కు ఎల్పీ పదవి ఇస్తే సిటీలో తన ప్రాబల్యం తగ్గుతున్న ఉద్దేశంతో కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారని ప్రచారం రాష్ట్ర పార్టీ సాగుతుంది. కిషన్ రెడ్డికి సిటీలో చెక్ పెట్టేందుకు బండి సంజయ్ రాజాసింగ్ వైపు మొగ్గు చూపారనే చర్చ కమలందలో నడుస్తుంది. అయితే రాజాసింగ్ తెలుగు భాషపై అంతగా పట్టలేదని, హిందుత్వం తప్ప ఇతర సబ్జెక్టులపై ఆయనకు సరైన అవగాహన లేదని కిషన్ రెడ్డి వర్గం వాదన. అయితే సిటీలో ఇప్పుడు బీజేపీ ఆ స్థాయిలో ఉందంటే దానికి రాజాసింగ్ కీలకమని, హిందుతత్వం వల్లే పాదవస్తులు మజ్లిస్ సవాల్ చేస్తున్నామని మడ్డి సంజయ్ వర్గం అయితే కౌంటర్ అటాక్ చేస్తుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచే బీజేపీకి ఏకంగా 4 సీట్లు గెలుచుకుంది. అందుకు అదే జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డి ఎల్పీ పదవికి ఇవ్వాలని కిషన్ రెడ్డి వర్గం వాదిస్తుంది. ఇక కిషన్ రెడ్డి శిష్యుడిగా